పట్టించుకోకపోవడం. పట్టించుకోకపోవడం ఇది కూడా చూడడానికి చిన్నవాడే. పట్టించుకోకపోవడం. ఉదయం నెగ్లిజెన్సీ. లేస్తారు. నెగ్లిజెన్సీ. ఉదయం లేస్తారు. ఫోనొస్తుంది. హడావిడిగెళ్తారు. జిమ్‌కి వెళ్ళాలి. ఆ ఇంట్లో ఆమె పడుకుందో, ఉందో, లేదో, ఏం చేస్తుందో పట్టించుకోరు. టక్కన లేచి ఫాస్ట్‌గా జిమ్‌కెళ్తారు. హడావిడిగా ఇంటికొస్తారు. పిల్లల విషయం మాట్లాడతారు. డ్రెస్ ఏసుకొని మీరు ఆఫీస్‌కెళ్ళిపోతారు. సరే వెళ్లారు. మరలా సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికొచ్చారుగా. ఇంటికొచ్చిన తర్వాత కూడా మీ ల్యాప్‌టాప్, మీ బాక్స్ అక్కడ మంచం మీద అలా గిరాటేసేసి ఇమ్మీడియేట్‌గా కూర్చొని వచ్చిన ఫోన్ కాల్స్ మాట్లాడతారో, లేకపోతే ఇంట్లో కూర్చొని ఓటీటీలు చూస్తారు. ఇంకొకటి ఇతరత్రా వ్యాపకాల్లో పడతారు. మెయిల్ చెక్ చేసుకుంటారు మరొకటి. కానీ భార్య ఏం చేస్తుంది? పొద్దున్నుంచి మీరు ఇంట్లో లేరు. కనీసం మోర్ దాన్ 8-10 అవర్స్ మీ భార్య మీతో లేనప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? దగ్గరగా కూర్చోండి ఆప్యాయతగా. ఓ చైర్ టు చైర్ ఏసుకోండి. కాఫీ పెట్టు నేను వస్తున్నానని చెప్పండి. ఇద్దరు ఎదురెదురుగా కూర్చోండి. కూర్చొని మాట్లాడండి. కాస్త ఆప్యాయంగా మాట్లాడండి. పట్టించుకోకపోవడం ఉన్నటువంటి ప్రధాన సమస్య చాలా పెద్ద సంబంధాలకు దారితీస్తుంది. ఇది నేను చెప్పుకోకూడదు వీడియోలో గానీ, రకరకాల వివాహేతర సంబంధాలకు కూడా దారితీసే ప్రయత్నాలవే. మీరెప్పుడైతే పట్టించుకోరో సహజంగానే ఆ లేడీస్‌కేంటంటే తను డైలీ మార్నింగ్ నుంచి తను ఈవినింగ్ వరకు ఉన్న యాక్టివిటీస్ ఎవరితో షేర్ చేసుకోవాలి. తన ఆపోజిట్ పర్సన్‌తో షేర్ చేసుకోవాలని చిన్న ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది లేడీస్‌కి. విషయాలు షేర్ చేసుకోవాలని కోరిక ఉంటుంది వాళ్ళలో. మీరు కూర్చొని వాళ్ళతో మాట్లాడుకోకపోతే, మీరు కూర్చొని వాళ్ళతో వాళ్ళ విషయాలు మార్నింగ్ ఏం చేసావు? ఎక్కడ తిన్నావు? ఏం చేసావు? లంచ్ నేను ఆఫీస్‌లో రాలేకపోయాను. 2, 3 సార్లు కాల్ చేద్దాం అనుకున్నాను గానీ కాల్ చేయలేకపోయాను. నీ విషయాలేంటి? మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు? నేను అమ్మ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా? మీ బ్రదర్ ఫోన్ చేశారా? విషయాలు చిన్న చిన్న విషయాలే.